గుంటూరు కారం మహేష్ బాబు హీరోగా సంక్రాంతికి రాబోతుంది. ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూసి మీరు దాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? మహేష్ బాబు మళ్ళీ అంటే ప్రతి పండక్కి అల్లుళ్ళు వస్తారు, ఈ పండక్కి మొగుడు వచ్చాడు ఆ టైప్లో ఈసారి కూడా సంక్రాంతికి దెబ్బ కొట్టబోతున్నాడు అంటారా బాక్స్ ఆఫీస్ని? అంటే గతంలో సరిలేరు నీకెవ్వరుతో వచ్చాడు ఆయన, అలవైకుంఠపురంతో త్రివిక్రమ్ వచ్చాడు. ఓకే. ఆ పండక్కి ఇద్దరు ఉన్నారు కానీ త్రివిక్రమే పెద్ద హిట్ కొట్టాడు. కంపారిటివ్గా సరిలేరు నీకెవరు కంటే కూడా అవతల సినిమా అదే ఎక్కువ కలెక్ట్ చేయగలిగింది. ఏది అలవైకుంఠపురమే ఎక్కువ కలెక్ట్ చేయగలిగింది. కాబట్టి ఈ యాంగిల్లో చూస్తే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అతను. మహేష్ బాబు సినిమా మీద ఎక్కువ డబ్బులు చేసే సినిమాకి డైరెక్ట్ చేసిన డైరెక్టర్తో సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు ఇప్పుడు. ఓకే. అయితే ఈ సినిమాకి సంబంధించి రకరకాల వాదోపవాదాలు ఉన్నాయి. ఇది దీనికి ఏదో రిఫరెన్స్ ఉంది నవల అని, నవల నుంచి వస్తుందని చెప్పి ఒక ప్రచారం నడుస్తోంది. అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది ఏ క్యారెక్టర్లు ఏమిటి అనేది. ఇది కీర్తి కిరీటాలు అనేటువంటి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల. ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన కీర్తి కిరీటాలు అనేటువంటి నవలలో రాజ్యలక్ష్మి అనో క్యారెక్టర్ ఉంటుంది. దాదాపు ఆ క్యారెక్టర్ పోలికలు రమ్యకృష్ణ క్యారెక్టర్లో కనిపిస్తున్నాయి ట్రైలర్లో మనం చూసినంత మేరకు. ఓకే. డైలాగ్ ఉంటుంది, అంటే ట్రైలర్ ఓపెనింగ్ డైలాగే, మీరు మీ పెద్ద కొడుకుని అనాథగా వదిలేశారట కదా అని ఒక రిపోర్టర్ అడుగుతాడు. అవును, స్టార్టింగ్ ఓపెనింగ్ డైలాగ్. మీకు కీర్తి కిరీటాల నవలలో ఆవిడ గాయని, సంగీత విద్వాంసురాలు. ఆవిడ భర్తతో విడిపోతుంది. విడిపోయి కొడుకు భర్తతోనే ఉంటాడు. ఈవిడ ఒక్కతే బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి ఇంకొక పెళ్లి చేసుకుంటుంది. అక్కడ ఆ భర్తకి, రెండో భర్తకి ఆల్రెడీ ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకులో తన కొడుకుని చూసుకుంటూ అతను పెంచుతుంది. వీళ్ళిద్దరి మధ్య క్లాష్ వస్తుంది. ఇలా నడుస్తుంది కథ. ఓకే. సో అక్కడ వరకు ఆ ఆత్మను తీసుకున్నాడు త్రివిక్రమ్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో జయరామ్ క్యారెక్టర్ ఆ రెండో భర్త పాత్ర అనుకోవాలి. ఓకే. అంటే నీ కొడుకుని ఆ కొడుకు ఇబ్బంది పెడతాడేమో లాంటి డైలాగ్ కూడా ఒకటి ఉంది రావు రమేష్ క్యారెక్టర్తో. అవును. సో ఇవన్నీ చూస్తే అంటే ఒక్క డైలాగ్ చివరిలో మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది, కొట్టాల్సిన వయసులో వదిలిపెట్టేసి ఇప్పుడు కొడుతోంది మా అమ్మ ఇస్త్రీ చీరలు కట్టుకుని అంటాడు. సో ఇదంతా చూస్తే కొంత కీర్తి కిరీటాలు తాలూకా స్కెలిటన్ తీసుకొచ్చి పొలిటికల్ ఏరియాలో పెట్టాడు. అదేమో కళారంగంలో నడిచేటువంటి వ్యవహారం, దాన్ని తీసుకొచ్చి పొలిటికల్ రంగానికి, దాన్ని తీసుకొచ్చి పాలిటిక్స్లో పెట్టాడు. మొదటి భర్త ప్రకాష్ రాజ్ అనుకోవాల్సి వస్తుంది ట్రైలర్ని బట్టి. రెండో భర్త జయరామ్ అనుకోవాల్సి వస్తుంది. ఓకే. అనుకుంటే ఇప్పుడు మహేష్ బాబు బయటకు వచ్చేస్తూ వెనక్కి తిరిగి చూస్తాడు, ఆవిడ కొంచెం ముభావంగా వెనక్కి వెళ్ళటం, ఇలాంటి కట్స్ కూడా ఉన్నాయి. అంటే రమ్యకృష్ణ కొంత కీలక పాత్ర ఉంటుంది సినిమాలో. అలాగే స్వర్ణ అనే క్యారెక్టర్ ఉంటుంది నవల్లో, అది బహుశా హీరోయిన్కి సెట్ చేసి ఉంటారు. ఓకే. ఇందులో జర్నలిస్ట్ క్యారెక్టర్గా చూపించబోతున్నారు శ్రీలీలని అనేది మనకున్న సమాచారం. ఒరిజినల్గా డాన్సర్ క్యారెక్టర్ అది, ఒరిజినల్గా డాన్సర్ క్యారెక్టర్. దాన్ని కొంత లీడ్ చేసుకొని జర్నలిస్ట్గా మార్చారు. కానీ తేజ క్యారెక్టర్ ఇది ఒరిజినల్గా నవల్లో ఇప్పుడు మహేష్ బాబు కనిపిస్తున్న క్యారెక్టర్. తేజ చాలా డీసెంట్గా ఉంటాడు కదా, ఈ ట్రైలర్లో కనిపిస్తున్న మహేష్ బాబు బీడీ నోట్లో పెట్టుకుని చాలా రఫ్గా కనిపిస్తున్నాడు అని కూడా ఒక మాట నడుస్తోంది బయట. అది వేరు, ఆయన స్కెల్టన్ వరకు తీసుకుని తనదైన పద్ధతిలో మోడిఫికేషన్స్ చేసుకున్నాడు, అయిపోయింది. కొంత ఛాయలు కనిపిస్తాయి అంతే. ఇలా ఛాయలు తీసుకుని సినిమాలు చేయటం అనేది త్రివిక్రమ్కి పాత రోజుల నుంచి అలవాటే, ఈ రోజున కొత్తగా కనిపిస్తున్నది కాదు. ఇది ఆ సినిమా కూడా మీనా అనే నవల, అది యాజ్ ఇట్ ఈజ్గా తీసాడు, మార్పులు చెరుపులు లేకుండా యాజ్ ఇట్ ఈజ్గానే వెళ్ళాడు. అతడు అనే ఓ సినిమా ఉంది, మహేష్ బాబుతోనే చేశాడు ఆయన, జైభేరి బ్యానర్లో. జైభేరి చివరి సినిమా అది ఒక రకంగా. అంటే మురళీమోహన్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే ఆ సినిమా హిట్ అయింది కానీ దాని మీద ప్రాఫిట్స్ నాకు రాలేదు అని చెప్పాడు ఆయన. అంటే సినిమా మార్కెట్ ఏ రేంజ్లో అవుతుందో దాన్ని మించి ఖర్చు పెట్టి ఇచ్చారు అనేది ఆయన ఉద్దేశం. ఓకే. ఆ తర్వాత మళ్ళీ సినిమా తీయలేదు ఆయన.
అలా జైభేరి బ్యానర్ని ఒక రకంగా క్లోజింగ్ మూవీగా ఉంది అది. అతడు ఆ సినిమా కూడా ఎద్దనపూడి సులోచన రాణి గారి పార్థు అనే నవల తీసుకుని చేసిన సినిమానే. దానికి ఒక ఇంగ్లీషు సినిమాని కలిపి మిక్స్ చేసి ఒక వంటకం వండాడు ఆయన త్రివిక్రమ్. దాన్ని జనం చూశారు, కానీ చూసిన రేంజ్ చాలదు, ఇంకా ఎక్కువ చూసి ఉండాల్సింది అంటాడు ఆయన ప్రొడ్యూసర్ మురళీమోహన్ గారు. నష్టాలు వచ్చినాయి ఆ సినిమా మీద అనేది. అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన బడ్జెట్కి ఆ మేరకే కలెక్షన్స్ వస్తాయి, ఇంట్రెస్ట్లు ఎవరు కడతాడు అనేది ఒక ప్రాబ్లం వస్తుంది కదా. సినిమా ఫైనాన్స్ తీసుకుంటారు కదా, ఆ కష్టాల నుంచి బయట వెళ్ళేది ఆ సినిమా అనేది ఆయన క్లెయిమ్, ఆయన గొడవ. ఓకే, అందుకని ఇతనికి గతంలో కూడా ఈ రెఫరెన్సులు తీసుకుని సినిమాలు చేయటం అనేది ఉంది. అలవైకుంఠపురంలో అనే సినిమా కూడా ఇంటి గుట్టు అని ఎన్టీ రామారావు గారి సినిమా. అదేమో లెఫ్ట్కి ఉంటుంది, ఈయనేమో రైట్కి తిప్పాడు దాన్ని. అంటే రామారావు గారి సినిమాల్లో కంటెంట్ ఏంటంటే ఇంటి గుట్టులో పిల్లలు మారిపోవటం అనేది కామనే, రెండు సినిమాల్లోనూ అదే ఉంటుంది. ఇక్కడ పిల్లవాడు అక్కడ పెరుగుతాడు, ఇక్కడ పెరుగుతాడు అనేది కామన్. అయితే ఇంటి గుట్టు సినిమాలో చెప్పింది ఏమిటి, వాళ్ళు సీరియస్గా ఎక్కడ పెరుగుతాడో ఆ లక్షణాలు వస్తాయి. జన్మ నిర్ణయించదు, ప్రవృత్తిని పెంపకం నిర్ణయిస్తుంది. ఎక్కడ ఏ ఏరియాలో పెరిగితే అలా తయారవుతాడు అనేది. జడ్జి కొడుకు దొంగ దగ్గర పెరిగితే దొంగ అవుతాడు, జడ్జి అవడం. దొంగ కొడుకు జడ్జి దగ్గర పెరిగితే వాడు జడ్జి అవుతాడు తప్ప దొంగ అవడం. ఈ పద్ధతిలో నడుస్తుంది ఇంటి గుట్టు సినిమా. ఇక్కడేం చేశాడు, జన్మ డిసైడ్ చేస్తుంది అన్నాడు. వాళ్ళు ఏదైనా కావచ్చు, పెంపకం ఏదైనా కావచ్చు, కానీ వాడి జన్మతః ఏమిటి అనేది డిసైడ్ చేస్తుంది జీవితాన్ని అని చెప్పి రైట్కి తిప్పాడు ఆ కథని. అది లెఫ్ట్లో నడుస్తుంది భౌతికంగా, భౌతికవాదం ప్రకారం అది నడిస్తే ఈయన దాన్ని పూర్తి స్థాయిలో భావవాదానికి తిప్పి సినిమా తీశాడు. జనం అప్రిషియేట్ చేశారు ఆ సినిమాని, భారీగా డబ్బులు ఇచ్చారు. అంటే ట్రెండ్ అలా ఉంది, మార్కెట్ ట్రెండ్ ఇలా ఉంది అని కనిపెట్టి ఆ సినిమా చేశాడు, వర్కౌట్ అయింది అది. సో దానికి కూడా పునాది ఉంది ఇంటి గుట్టు అనే సినిమా. ఇది ఏం చేసినా కానీ ఎక్కడో ఒక రెఫరెన్స్ ఉంటుంది, ఒక రెఫరెన్స్ తీసుకుని దాన్ని పునాదిగా పెట్టుకుని పైన భవనం కట్టే ప్రయత్నం చేస్తాడు ఆయన. అందులో భాగంగానే ఇది కూడా కీర్తి కిరీటాలు నవల కొంత బేస్ తీసుకుని దాని మీద ఈయన స్ట్రక్చర్ కట్టే ప్రయత్నం చేశాడు అనేది క్లియర్. ఓకే, అంటే కళారంగం నేపథ్యం తీసేసి దీనిలో రాజకీయ రంగం తీసుకొచ్చాడు. ప్రెస్ మీట్లో ఉంటుంది ఆవిడ, ఓపెనింగ్ షాట్ ట్రైలర్. ప్రెస్ మీట్లో ఎందుకు ఉంటుంది అంటే పొలిటికల్ ఏరియాలో ఉంది కాబట్టి, ప్రకాష్ రాజ్ పొలిటీషియన్గానే చూపించారు. అలాగే జయరామ్ క్యారెక్టర్ కూడా ఆ ఏరియాలో ఉన్నట్టుగానే చూపించారు ట్రైలర్ ప్రకారం. ఇంకొక విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ ఇయర్లో ఈ సినిమా రాబోతోంది, ఎలక్షన్ ఇయర్లో సినిమా రిలీజ్ అవుతోంది. ఇందులో పొలిటికల్ ఏరియా ఉంది సినిమాలో అనేది చాలా క్లియర్గా చెప్పేశాడు ఆయన ఈ గ్లిమ్స్లో, ఈ ట్రైలర్లో చాలా క్లియర్గా పాలిటిక్స్ ఉన్నాయి ఈ సినిమాలో అని చెప్పాడు. ఆల్రెడీ రాజకీయాల్లో ఇప్పుడు పర్టికులర్గా ఏపీ రాజకీయాల్లో, ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్ ఉంది, పార్లమెంట్ ఎలక్షన్ ఉంది. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, సార్వత్రిక ఎన్నికలు. సో ఎలక్షన్ మూడ్లో ఉంది దేశం ఇప్పుడు. ఈ మూడ్లో రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమాలో వచ్చేటువంటి కొన్ని సీన్స్ కాంటెంపరీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ యుద్ధంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలను కూడా గుర్తు చేసేవిగా ఉండొచ్చు. అంటే భార్యల గురించి మాట్లాడటం, దానికి స్కోప్ ఉంది కథలో. శీలం గురించి మాట్లాడటం, వేగ్గా మాట్లాడటం, స్పెసిఫిక్గా ఉన్నటువంటి పర్సన్ మీద ఇష్టం వచ్చినట్టు ఎలిగేషన్స్ చేయటానికి అవకాశం ఉంది ఈ కథలో. దాన్ని లీడ్ తీసుకుని తాను అభిమానించే పవన్ కళ్యాణ్ మీద ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి విమర్శలకి లింకేజ్ కూడా ఏదో ఉండే అవకాశం ఉంది. అంటే కీర్తి కిరీటాల నవలని అడాప్ట్ చేసి ఉంటే ఆ అవకాశం ఉంది. దాన్ని ఏం మేరకు చేస్తాడు త్రివిక్రమ్ అనేది చూడాలి. ఓకే సార్. ఇంకోటి సార్, అన్ని ఈ గుంటూరు కారంలో మిగతా అన్నీ ఒక ఎత్తు, కుర్చీని మడత పెట్టి ఏంటి సార్ ఈ కుర్చీ ఏంటి మడత పెట్టి అంటే ఆ పాట ఎక్కడో తీసుకొని చేశారు. పాట కాదండి, అది కూడా ఎలాగూ ముసలాయన అది కుర్చీ మడత పెట్టి అనేది ఆ తర్వాత మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి తగని పదం వాడాడు ఆయన. కోటతే అనుకుందాం, కుర్చీ మడత పెట్టి కోటతే, ఆ కొడితే దగ్గర ఆయన వాడిన పదం వేరు. అంటే దాన్ని తీసుకొని కాలాపాష అనే ఒక ముసలాయన వాడిన పదం అది రిపీటెడ్గా. ఆయన
తన జీవితం గురించి మాట్లాడుతూ ఒక కథ చెప్పాడు. దానిలో వాడినటువంటి పదాన్ని పట్టుకొచ్చి అది రకరకాలుగా వాడారు బయట. అయితే సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అయినటువంటి ఒక డైలాగునో లేకపోతే ఒక పాటనో తీసుకుని మెయిన్ స్ట్రీమ్లో వాడటం ద్వారా థియేటర్ని కొంచెం ఎంటర్టైన్ చేయవచ్చు అనే విషయం వాల్తేరు వీరయ్య సినిమాలో అర్థం చేయించాడు బాబీ. ఆల్రెడీ చిరంజీవితో 2-3 ఆ టైపు పాట ఒకటి పాడించారు, జంబలక్కడి జారు మిఠాయి అని. అది కనెక్ట్ అయింది బాగా. దాంతోపాటు జర్నలిస్ట్ కృష్ణమోహన్ డైలాగ్ ఒకటి ఉంటుంది, అర్థం చేసుకోరు, పంక్చుయేషన్స్ పెట్టాలనే జ్ఞానం ఉండదు అని ఆయన చాలా పాపులర్ డైలాగ్ ఒకటి ఉంది, తగలబెట్టండి అని. దాన్ని కూడా వాడారు ఆ క్యారెక్టర్, చిరంజీవి క్యారెక్టర్ మీద ఆ డైలాగ్ కూడా పెట్టారు. అది కూడా జనాలు కనెక్ట్ అయ్యారు. సో సోషల్ మీడియాలో పాపులర్ అయినటువంటి ఇలాంటి పదాలు వాడి అంటే ఫోక్ ఎలిమెంట్ మీద వెళ్ళటం అనేది త్రివిక్రమ్ మొదటి నుంచి చేస్తున్న ప్రయోగం. ఓకే, తమన్ కూడా ఇప్పుడు రాములా పట్టుకొచ్చి దాన్ని ఆ సినిమాలో వాడారు అలవైకుంఠపురంలో. అది కనెక్ట్ అయింది. ఈ జ్ఞానం, ఇదే జ్ఞానంతో ఇప్పుడు ఈయన కుర్చీ మడతపెట్టాడు. ఈ కుర్చీ మడతపెట్టి సరస్వతి పుత్ర అనే టైటిల్ ఇచ్చి రామజోగయ్య శాస్త్రి గారితో ఆ పాట రాయించారు. ఆయన దాని తాలూకా విమర్శలు భరించాడు. ఆయన క్యారీ ఫార్వర్డ్ అయిపోయినాయి కదా, చాలా మంది క్రిటిసైజ్ చేశారు. ఫ్యాన్స్ కూడా కొంతమంటారు, బాబా మా మహేష్ బాబుకి ఇలాంటి సాంగ్ ఏంటి, లేడీ ఫ్యాన్స్ కూడా ఇలా అని దాని మీద వాళ్ళు ఒక కొంచెం మాట్లాడారు. కానీ ఇది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి కంటెంట్ ఉండి తీరాలి అనే దాంతోంచి నేను చేశానని చెప్తున్నాను డైరెక్టర్. ఇది ఇంతకుముందు కూడా వర్కౌట్ అయింది. అంటే ఇప్పుడు పాత రోజుల్లో పెద్ద హీరోల సినిమాల్లో ఒక ఐటమ్ సాంగ్ ఉండటం అనేది క్వైట్ కామన్ థింగ్. రామారావు గారి సినిమాల్లో జయమాలిని పాట ఉండి తీరాలి అనే పరిస్థితి ఉండేది కదా ఆ రోజుల్లో. కృష్ణ సినిమాల్లో కావచ్చు, ఈవెన్ చిరంజీవి సినిమాల్లో కావచ్చు. కాబట్టి ఇందులో భాగంగానే ఈ వ్యవహారం నడిచింది. ఈ పాట తీసుకున్నారు వాళ్ళు. అంటే ఆ మాట తీసుకుని ఆ మాట క్యాచీగా ఉండడం మాత్రమే కాదు, అది ప్రజల్లోకి వెళ్ళిపోయిన మాట. కాబట్టి ఆ మాట తీసుకుని కనుక మనం పాట చేస్తే ఇది డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది, వెళ్ళిపోతుంది అని అనుకున్నారు వాళ్ళు. వాళ్ళ వ్యూహం వర్కౌట్ అయింది. ఓకే. రెండోది, గుంటూరు కారానికి సంబంధించి మొదటి నుంచి కూడా ప్రొడ్యూసరు డైరెక్టరు కుమ్మక్కై చేస్తున్న పని ఏంటంటే వీళ్ళు సాధ్యమైనంత వరకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే. ఎక్కడా అగ్రెసివ్గా మాట్లాడట్లేదు. ఏ వివాదం వచ్చినప్పటికీ సినిమా ఆగిపోతుంది అని కూడా బయటకు వచ్చినాయి వార్తలు. ఏది హీరోయిన్ మార్పు జరిగింది, పూజా హెగ్డేని తీసేసి శ్రీలీలను పట్టుకొచ్చారు. రెండో క్యారెక్టర్కి ఎవరిని పెడతారు అనే కన్ఫ్యూజన్. వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి, అసలు సినిమా ఆగిపోయే ఛాన్స్ ఉందని కూడా కొంత ప్రచారం జరిగింది. త్రివిక్రమ్కి మహేష్ బాబుకి మధ్య గ్యాప్స్ అని. ఓకే. ఇలా 100 రకాల నెగిటివ్ వార్తలు ప్రచారమైన ఆ సినిమా మీద. తమన్ని తీసేస్తారు అనే వార్త వచ్చింది ఒక టైంలో. అంటే ఒక పాట అభిమానులు నచ్చలేదు, అది డిజోన్ చేసుకోమని వాళ్ళు నినాదం చేశారు. చేసిన సమయంలో ఈ పాట సినిమాలో ఉండకపోవచ్చు అన్నట్టుగా ప్రొడ్యూసర్ మాట్లాడాడు. ఇవన్నీ ఎందుకు జరిగినాయంటే వాంటెడ్గానే స్క్రిప్టెడ్గానే జరిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం ద్వారా ఆడియన్స్కి ఈ సినిమా మీద ఏ రకమైన అంచనాలు పెరగకుండా చూసుకుంటున్నాడు ఆయన. ఎటువంటి అంచనాలు లేకుండా కుదిరితే కొంత బ్యాడ్ అంచనాలతో థియేటర్లోకి వచ్చి కూర్చున్న ప్రేక్షకుడిని సర్ప్రైజ్ చేసి ఈ సర్ప్రైజ్లో సంభ్రమాశ్చర్యాల్లో బయటికి వెళ్ళి బాగుంది అనేటువంటి మాట చాలా ఎగ్జైటింగ్గా చెబితే దీని మీద కలెక్షన్స్ నిర్మించాలి అని అనుకుంటున్నారు వీళ్ళు. అందుకని వ్యూహాత్మకంగానే లో ప్రొఫైల్తో పాటు ఒక నెగిటివ్ పబ్లిసిటీ కూడా చేస్తున్నారు ఆ సినిమాకి. ఇది ఎలా వర్కౌట్ అవుతుందనే చూడాలి. ఓకే.